నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన నిన్న చోటు చేసుకుంది. కవిత గారు మాట్లాడిన మాటలు అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా కొంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణని అనేక స్థాయిలో నిలబెట్టింది, మొదటి స్థానంలో నిలబెట్టిందని కూడా బీఆర్ఎస్ నేతలు ఘనంగా చెప్పుకున్నారు. కానీ సొంతింటి బిడ్డనే ఆ విధంగా చెప్పేసరికి కొంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా షాక్ అయిపోయిన తీరైతే కనబడతా ఉంది. ఇవన్నీ విషయాల మీద అయితే మాట్లాడదాం. మనతో తెలంగాణ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ సార్ గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఎలా చూస్తూ ఉన్నారు సార్ కవిత గారి మాటలు? నిన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా మనకైతే కనబడతా ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ నుండి కావచ్చు, ఇటు కాంగ్రెస్ గురించి కావచ్చు, ఇటు తెలంగాణ గురించి కూడా కావచ్చు. ఎట్లా చూస్తూ ఉన్నారు ఆమె మాటలు? భావోద్వేగాలు రాజకీయాలను శాసించలేవు. ప్రజల అటెన్షన్ని తాత్కాలికంగా ఆకర్షించవచ్చు, కానీ ప్రతిక్షణం వాటి ద్వారా మాత్రమే రాజకీయాలను మనం పూర్తిగా నిర్ధారించాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కవిత విషయానికి వస్తే ఏంటంటే, కవిత గారి ఉపన్యాసాన్ని, శాసన మండలిలో చేసే ఉపన్యాసాన్ని నేను సంపూర్ణంగా విన్నాను. ఆమె ఉపన్యాసంలో మనకు కనబడేది అంటే 10 సంవత్సరాల టైంలో టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా తెలంగాణ కాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు. మొత్తం ఆర్థిక అవసరాల కోసము ఒక 2-3 మొత్తం వ్యవస్థ అంతా తమ చేతుల్లోకి తీసుకున్నారు. విపరీతంగా అవినీతి జరిగింది, విపరీతంగా ఆర్థిక దోపిడీ జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అలాగే రాజకీయ ప్రజాస్వామ్యం లేదు, కార్యకర్తల మాటకు విలువ లేదని విషయం చెప్పారు. అలాగే అసలు ఉద్యమకారులు అనే పదాన్ని ఉచ్చరించేందుకు కూడా సిద్ధంగా లేదని చెప్పారు. ఉద్యమకారుల పేరు మీద ఏదైనా విషయాన్ని కేసీఆర్ దగ్గర తీసుకుపోవాలని ప్రయత్నం చేసినా కూడా ఉద్యమకారులను కనీసం దగ్గర కూడా తీసుకురాలేదని విషయం చెప్పారు. సరే, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. మనం పూర్తిగా కవిత గారి ఉపన్యాసాన్ని ఇది దేనికి ఉపయోగపడిన ఉపన్యాసంగా మనం చూడలేము. కానీ కవిత గారు చేసిన విషయాల మీద ఏదైతుందో మనం చర్చించాల్సిన అవసరం మన మీద ఉంది. అయితే ఇదే అంశాలని టీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్ల తర్వాతనో 6 ఏళ్ల తర్వాతనో 7 ఏళ్ల తర్వాతనో చెప్తే బహుశా ఆమె కీర్తి పతాక ఆకాశాన్ని అంటేదేమో. ఈరోజు టీఆర్ఎస్ అనేది ఒక దివాళా తీసిన పార్టీ, అడుగంటిన పార్టీ. మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ను తిరస్కరించిన విషయాన్ని మనం స్వయంగా గణాంకాల ద్వారా చూస్తాం. ఇవన్నీ జరిగిన తర్వాత మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, టీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు కవిత పెద్దగా ఏం మాట్లాడినా కూడా పెద్దగా పైన ఉంటుందని మేము అనుకోవట్లేదు. కానీ అదే నేపథ్యంలో కవిత ఏ విషయాలను అయితే ప్రస్తావన చేసిందో ఆ విషయాల పట్ల మాత్రం సమాజంలో చర్చ జరుగుతుంది, చర్చ జరగాలని మనం కోరుకుంటున్నాం. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కవిత ఉపన్యాసంలో ప్రధానంగా ఆ ప్రస్తావించిన బేసిక్ విషయం ఏదైతుందో అది ఉద్యమకారులకు విపరీతంగా అన్యాయం జరిగిందనే విషయం మాత్రం చెప్పింది. ఏ ఉద్యమ లక్ష్యాలను ట్యాగ్గా పెట్టుకుందో, ఏ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా మా పార్టీ ఏర్పడిందని ప్రకటన చేసిందో ఆ ఉద్యమ లక్ష్యాలకు కానీ ఆ ఉద్యమ అంశాలకు కానీ టీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎక్కడ కూడా న్యాయం జరగలేదనే విషయం మాత్రం వాస్తవం. అంటే తను ఏదైతే ఇంతకుముందు కూడా పంపకాలల్లాగా తనకి గొడవలు అయినాయి అన్నట్టు కూడా చాలామంది ప్రచారం చేశారు. కానీ ఆత్మవిశ్వాసం కాడ మాకు నేను తలొంచను అనే విధంగా మాట్లాడుతూ ఉంది. ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ మాటలన్నిటిని కూడా? ఇప్పుడు ఆమె ఏమన్నదంటే, మాది ఆస్తి తగాదా అని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. నాది ఆస్తి తగాదా కాదు, ఆత్మగౌరవ తగాదా అని చెప్పి ఇంకొక ఆకు ఎక్కువ చదివి నా పిల్లల మీద ప్రమాణం అని చెప్పింది. మేమేమంటున్నాం అంటే, నిజంగా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అయినప్పుడు నీ ఆత్మగౌరవానికి ఎప్పుడు భంగం వాటిల్లింది? నువ్వేమన్నావు? రాష్ట్ర రాజకీయాలను నుంచే ప్రయత్నం చేయలేదు, రాష్ట్ర రాజకీయాల నుంచి ప్రత్యక్షంగా నన్ను దూరం పంపించే ప్రయత్నం చేసినా ఆరోపించడం. మరి అప్పుడు ఆత్మగౌరవంకు దెబ్బతిన్నప్పుడు అప్పుడే రావాల్సి ఉండే. అధికారంలో అన్ని పదవులు అనుభవించి అధికారాన్ని మొత్తం కైవసం చేసుకొని నీకు ఎన్ని బెనిఫిట్స్ కావాలో అన్ని బెనిఫిట్ తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ అధికారంలో పోయిన తర్వాత ఆరోపించడం ఏదైతుందో అది విశ్వసనీయతకు సంబంధించిన విషయం కాదు. ప్రజలు ఎప్పుడైనా కూడా అన్నీ గమనిస్తుంటారు. విశ్వసనీయత నీలో ఉందా లేదా అనే విషయాన్ని కూడా చెక్ చేస్తుంటారు. మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, కవిత గారు అధికారం పోయిన తర్వాత ఈరోజు ఆమె బేసికల్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనుక కవిత మాట్లాడితే బహుశా కవిత మాట్లాడిన విషయాల మీద, ఆ ఇంటిగ్రిటీ మీద కొంత చర్చ జరిగేది, ఆమె క్రెడిబిలిటీ అనేది పెరిగేది. కరెక్ట్ జరగలేదు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మన దగ్గర తెలంగాణ అంటారు ఏమంటారంటే, చెరువు నీళ్ళని పోయి చెరువు వెనక పడ్డాక చేసేది ఏముందని. అందుకోసం టీఆర్ఎస్ పని అయిపోయింది, దివాళా తీసింది, దిక్కుదోచిన పరిస్థితిలో పార్టీ ఉన్నది. ఇప్పుడు నుంచి మాట్లాడాల ప్రయోజనం పెద్దగా ఉండదు. కానీ ఈ విషయాలను అప్పుడు ప్రస్తావిస్తే ఆమె క్రెడిట్ ఉండేది. ఆ ప్రస్తావించిన సందర్భంలో ప్రస్తావించకుండా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తావించడం పెద్దగా దాంట్లో ఉంటుందనేది మేము అనుకోవట్లేదు, ప్రసాద్ ఉంటుందని మేము అనుకోవట్లేదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలు కేసీఆర్ అన్ని ఆనవాళ్ళన్నీ తుడిచేస్తూ ఉన్నారు. కేసీఆర్
ఆనవాళ్ళు హైదరాబాద్లో ఇటు అమరవీరుల స్తూపం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం కావచ్చు అనుకుంటే వీళ్ళు గర్వంగా చెప్పుకున్న పరిస్థితిలో ఈరోజు కవిత గారు వాటిలో కూడా అవినీతి జరిగిందని చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎట్లా చూడొచ్చు వీటిని? నిజంగా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ అనేది తెలంగాణ ముద్రే వేయడంలో ఫెయిల్ అయిపోయింది కదా. మేము వచ్చినాక తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మేము తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పెట్టాము. మీరు సింబాలిక్గా కూడా మార్చే ప్రయత్నం చేయలేదు. నిజంగా టీఆర్ఎస్ కనుక తెలంగాణ కోణంలో పనిచేస్తే ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు ఓట్లు వేసేవారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే తమిళనాడులో ద్రవిడియన్ ఉద్యమాలు వచ్చినాయి. ద్రవిడియన్ ఉద్యమాలు వచ్చినాక ద్రావిడ ఐడియాలజీస్ తోటి డిఎంకే, ఏఐడిఎంకే, ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన విజయన్ పార్టీ, ఇవన్నీ కూడా బేసికల్గా మేము ద్రవిడ ఐడియాలజీ కట్టుకుంటాం అని చెప్పి ఇప్పటికీ ద్రవిడ పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రజల త్యాగాల మీద ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజలు కోరుకున్నప్పుడు, అదే తెలంగాణ ఐడెంటిటీ మీద వచ్చిందని చెప్పుకున్న పార్టీ దానికి కట్టుబడి ఉంటే బహుశా ప్రజలు ఆదరించేవాళ్ళు. నువ్వు తెలంగాణ పేరు తీసుకుపోయి టీఆర్ఎస్ తీసుకుపోయి బీఆర్ఎస్ పెట్టుకుంటువి. ఎవరైనా కన్నతల్లి పేరు మారుస్తారా? కన్నతల్లి పేరు అనేది విలువైనది, ఆ పేరు కాపాడుకోవాలి. కన్నతల్లి పేరు మార్చే ఒక సంకుచితమైన రాజకీయాలు చేసిన మిమ్మల్ని తెలంగాణ పేరు రిజెక్ట్ చేసింది. ఎస్, అఫ్ కోర్స్ దాంట్లో ఆమె చెప్పిన దాంట్లో అర్థం ఉండదు. ఎందుకోసం అంటే నువ్వు నిజంగా తెలంగాణలో నువ్వు ఏదో ఏకస్వామ్యంగా వచ్చినోడి కాదు కదా. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కొంచెం బలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లేవగానే ప్రజలు నిన్ను తీసి అవతల వారేస్తారు, మురికాలంలో ముస్తారు. వచ్చేది అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. నిజంగా తెలంగాణలో నువ్వు ఒక అప్రార్థమైన పార్టీగా ఎదిగి ఆల్ ఇండియా లెవెల్లో ఇది రాష్ట్రం అప్పుడు కేసీఆర్ టైంలో ఏదైతే ఆదర్శంగా తీర్చిదిద్దబడితే భారతదేశానికి ఆదర్శంగా ఉంటే ఈ ఆదర్శాలతోటి దేశాలకు పోతే ఆదరించేవాళ్ళు. ఇక్కడే 1.25 లక్ష లోపాలు ఉండే. కవిత గారు కూడా చెప్పారు కదా, ఆర్థికంగా అవినీతి ఉండే, మొత్తం రాష్ట్రం మొత్తం దివాళా తీసే, రాజకీయంగా ఏకస్వామ్య ఆధిపత్యం నడిచే, అసలు ప్రజాస్వామ్య విలువలకే అవకాశం లేదా. అట్లాగే ఎక్కడ కూడా మనకు ప్రజాస్వామ్య ప్రక్రియ లేదు, అసలుకి ఊపిరి పీల్చుకునే అవకాశం లేదు. పేదలకు అన్యాయం జరిగింది, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఏమాత్రం న్యాయం చేయకుండా ఏదో ఇక్కడ బాగా నేను ఏదో పొడి చేసిన ఇక మొత్తం ఇండియానే మిగిలిందని చెప్పేసి నువ్వు బయటికి పోతుంది. బయట నేను ఎవరు పట్టించుకుంటాడు? లాస్ట్కి ఏమైపోయింది, నా గర్కా నా ఘాట్కా అనేలాగా నువ్వు మిగిలిపోతావు. అందుకోసం ఈ నేపథ్యంలో మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారు బాగా అతిగా ఊహించుకున్నాడు. గ్రౌండ్ రియాలిటీకి దూరం అయిపోయినాడు, కార్యకర్తలకు దూరం అయిపోయాడు, ప్రజలకు దూరం అయిపోయినాడు, ఫామ్ హౌస్ దగ్గరైనాడు. బహుశా ఆ పార్టీలో ఉన్న కొడుకు అల్లుడే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఇట్లే ఉండాలనుకొని ఫిక్స్ చేశారు, అట్లే ఫిక్స్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు కవిత గారు మాట్లాడుతున్నారు, అందులో ఏదైనా వాస్తవాలు మీద, అందులో న్యాయపరమైన విషయాలు అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాల మీద ఉంటే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాలుగా మేము తీసుకుంటాం. సార్, మీరు అనేక చరిత్ర చదివిన వ్యక్తులు, ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తులు, రాజకీయ అన్ని విషయాలు కూడా కొంత అవగాహన ఉన్న వ్యక్తులు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? కుర్దిలో పడ్డ ఎలక అంటారు కదా, ఆ టైప్ అనుకోవచ్చా లేకుంటే ఎలా ఉందని అంటారు? అంటే సింపుల్ ఒకటే మాట చెప్పాలంటే దేర్ యాటిట్యూడ్. వాళ్ళు ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల ప్రేమను బొడగొట్టుకున్నారో, విపరీతమైన అధికార అహంతో అధికార మదంతో విరవీగినారో, ఇప్పుడు దానికి ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ అంటే సింపుల్ అయిపోవాలంటే వాళ్ళ యాటిట్యూడే వాళ్ళు నూడగొట్టింది. ఒకసారి టీఆర్ఎస్ పతనం అనేది స్వయం కృతాపరాధం. వాళ్ళు దీర్ఘకాలం తెలంగాణ ఉన్న రోజులు మేమే అధికారంలో ఉంటామని భ్రమలు పడ్డారు. అధికారం అనేది శాశ్వతంగా ఉండదు సార్, అధికారం మారుతుంటుంది. అధికారం ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు ప్రజాస్వామ్య దేశంలో. మళ్ళీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు కాబట్టి వాళ్ళు అధికారం శాశ్వతం అనుకున్నారు, ప్రజలు శాశ్వతంగా ఉండదని చెప్పారు. ఇప్పటికైనా వాళ్ళు తెలంగాణ ఐడెంటిటీ మీద, ప్రజా సమస్యల మీద కిందికి వచ్చి పోరాటం చేస్తే బహుశా ఇప్పుడున్న స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో చూసాం మనం, మా తర్వాత వాళ్ళే ఉన్నారు, కానీ హైదరాబాద్ నుంచి నాయకులు కదలరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనకేదో ఉంటుంది కదా, ఉట్టి కెక్కలేని అమ్మ స్వర్గాన్ని నిచ్చలేసిందట, ఎట్లా ఉంటుంది టీఆర్ఎస్ వైఖరి. ఇప్పటి కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా జనంలోకి వచ్చి ప్రజా సమస్యల మీద వాళ్ళు ఒకవేళ ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఉనికి కాపాడబడుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా విమర్శించకుండా మాకు ఏదైనా నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే మేము కూడా స్వీకరించే సిద్ధంగా ఉన్నాం. కాబట్టి టీఆర్ఎస్ భవిష్యత్తులో ఉంటుందా, కనుమరుగా అవుతుందనేది వాళ్ళ నాయకత్వం మీద ఆధారపడుతుంది.